అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు, మీకు ఐకాన్ వీక్షకులకి యాజమాన్యానికి ముందుగా నా నమస్సుమాంజలి. చెప్పండి. ధన్యవాదాలు సార్. సార్, తెలుగు రాష్ట్రాలు విడిపోయింది తెలంగాణ వాళ్ళ పోరాటం వల్ల వాళ్ళకి సపరేట్ రాష్ట్రం వచ్చింది. కానీ ఎందుకో ఆ, తెలుగు రాష్ట్రాలు రెండు అయిపోయినప్పటి నుంచి ఈ రాష్ట్రం పక్క రాష్ట్ర ఎన్నికల్లో తలదూరుస్తుంది, పక్క రాష్ట్రం ఈ రాష్ట్ర ఎన్నికలు తలదూరుస్తుంది. 2018లో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, తర్వాత మళ్ళీ 2019లో కేసీఆర్ గారు తలదూర్చారు ఇక్కడ. ఇప్పుడు 2018లో, అదే 2023లో టీడీపీ వ్యూహాత్మకంగా మౌనంగా ఉండి దెబ్బ కొట్టింది టీఆర్ఎస్ ని. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు, ఆయన జాతీయ పార్టీ, ఆయన నార్మల్ గా జాతీయ పార్టీ వరకు కలెక్ట్ చేసుకున్నారేమో, కానీ ఇప్పుడు ఆయన కలెక్ట్ చేసుకో అని చెప్పేసి ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ. అసలు సంబంధం లేకుండా రాజ్యసభలో ఆ పార్టీ పడిపోతుంది అని ప్రస్తావన తెచ్చేంత వరకు రావడం అంటే ఇందులో ఏదో కుछ कुछ होता है. మీ విశ్లేషణ చెప్పండి సార్, ఇది అసలు ఎలా అనుకుంటున్నారు దీనంతా? శ్రీని గారు, మీరు చెప్పినటువంటి అభిప్రాయాలన్నిటికీ కూడా నేను కూడా ఏకీభవిస్తున్నాను. తెలంగాణ పోరాటం వల్ల తెలంగాణ సాధ్యపడిందా అనే దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి నాయకుల స్వార్థానికి తెలంగాణ విడిపోయిందనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటే సమర్థవంతంగా పరిపాలించినటువంటి రామారావు గారు పరిపాలించిన కాలంలో ఈ ఆలోచన రాలేదు. తర్వాత మాత్రమే రావటం కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూసిన తర్వాత మనకు మనుగడ సాగించటం కష్టం, ఈ రాష్ట్ర రెండు ముక్కలుగా విడిపోతే తప్ప తిరిగి మన మనుగడ లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసినటువంటి విన్యాసాల వల్ల మాత్రమే రాష్ట్రం విడిపోయింది. ఇది కాంగ్రెస్ స్వార్థపూరితంగా చేసి చివరికి వాళ్లే పతనం అయిపోయారు. అంటే ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇచ్చిన రాష్ట్రం కాబట్టి విడగొట్టిన రాష్ట్రంగా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 2024 కూడా కనీసం శాసనసభలో ప్రవేశ అర్హత మాత్రం ఉంటుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. సరే, గడిచిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇక దాని గురించి మనం తోడుకున్నా కూడా ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో, పెట్టుబడుల వరద, ప్రజల చూపు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో భాగంగా తన వంతు పాత్ర వహించాలని చెప్పని ప్రజలు భావించి ఎప్పుడైతే వెళ్ళిపోయారో, పెట్టుబడులు అపారంగా అక్కడ అలా ఎలాంటి సౌకర్యాలు పెద్దగా లేకపోయినా కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే అరకొరకుగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసేసి ఏ విధంగా అయితే పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయో, అలాగే రాజధాని నిర్మాణం అనేది ఆయన నవనగరాల నిర్మాణాన్ని ఎత్తుకోవడం చూసిన తర్వాత దాని యొక్క ప్రణాళికను మొత్తాన్ని వీళ్ళు చూసి, ఇక అది గనక ఏర్పడితే ఢిల్లీకి మించినటువంటి రాజధాని అమరావతి అవుతుందన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఎవరన్నా రావాలి అనుకుంటే అమరావతికి వెళ్ళి వెళ్తారే తప్ప హైదరాబాద్కు రారు అనేది ఒకే ఒక్క ఉద్దేశమే. అలాగే ఇంకా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడితే తప్ప నా మనుగడ సాగించలేదు అనే చంద్రశేఖర్ గారి ఆలోచన, అంటే కేసీఆర్ గారి ఆలోచన, ఇవన్నీ మిళితమైనవి కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి అతిపెద్ద ఘోరాతి ఘోరమైన తప్పు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయటం. ఇవన్నీ ఆయనకి సహకరించి కేసీఆర్ గారికి ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తాడు, ఇంకా ఆంధ్రోడి పరిపాలన మనకు కావాలా, ఆ విధమైనటువంటి రెచ్చగొట్టి ఆయన లబ్ధి పొందాడనేది మాత్రం వాస్తవం. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఆ రోజు వాళ్ళకి తోడైంది, కేంద్రం కూడా సహకరించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసిపోయినాయి కాబట్టి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చాలా బాగా చేశారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానివల్ల చూసారా మీరు, 2 రోజుల్లోనే చకచక అసెంబ్లీ నేను రద్దు చేస్తున్నానని చెప్పి కేసీఆర్ గారు గవర్నర్ గారికి ఇవ్వంగలోనే గవర్నర్ గారు ఆమోదం తెలపటం, దాన్ని కేంద్రానికి పంపించటం, కేంద్రం ఆమోదం తెలపటం, ఎన్నికల తేదీలు ప్రకటించటం చకచక జరిగిపోయింది 2 రోజుల్లోనే ఇవన్నీ కూడా. ఇది మామూలుగా కేంద్రం గనక కేసీఆర్ ప్రభుత్వం మీద గనక ఏదన్నా వ్యతిరేకత ఉన్నట్టయితే వాళ్ళు 6 నెలలు వాళ్ళ సమయం కూడా ఉంది, ఏమన్నా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే మళ్ళీ వాళ్ళు డిసెంబర్లో ఎన్నికలు పెడితే మరి ఏప్రిల్లో మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లోనే పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి మాట్లాడుకొని చేసినటువంటి కార్యక్రమం అది. దానివల్ల వాళ్ళు తెలంగాణలో ప్రయోగం చేశారు, విజయవంతం అయ్యారు. తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు
కేసీఆర్ గారు తన వంతు సహాయాలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉన్నటువంటి వ్యాపారం చేసుకునేవాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మనకి మరి అన్ని సంవత్సరాలు ఇక్కడ రాజధాని కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆస్తులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు కొనుక్కున్నారు. వీటన్నిటి మీద వాళ్ళకి ఉన్న సమాచారాన్ని బట్టి అందరినీ బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, లొంగ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అయిపోయింది. దాంతో ఆయన పక్క కూడా తీరిపోయింది. కానీ అంతిమంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉండి కూడా ఎలా ప్రభుత్వాలని పడగొట్టొచ్చో ఆయన నిరూపించేశాడు. ఆయన ఎన్నికల క్షేత్రంలో నిలబడకుండా తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారిని ఇంటికి పంపారు. అది విజయవంతం కూడా అయ్యారు ఆయన. ఇప్పుడు దాన్ని ఆ రోజు కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య రెచ్చగొట్టడానికి అర్ధరాత్రి పూట ఒక రోజు ఆలస్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నాగార్జున సాగర్ మీద వాళ్ళు పోలీసులను పంపించేసి ఏదో విన్యాసం చేసేసి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్ళీ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. దాంట్లో విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని కేసీఆర్ గారు కూడా బోల్తాపడ్డారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు తిరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమితో కలవబోతుందని, దానివల్ల తను ఇప్పుడు దాకా తనకున్నటువంటి సహాయ సహకారాలు అందకుండా కేంద్ర ప్రభుత్వం చేయబోతుందనే ఉద్దేశంతో లేదు మేము మీ ఎమ్మటే ఉన్నాము, వాళ్ళని మీరు నమ్మొద్దు అనే విధంగా ఒక పాచిక వేయటానికి రాజ్యసభను ఆయన వేదికగా ఎన్నుకున్నారు విజయసాయి రెడ్డి గారు. వాస్తవంగా అది రాజ్యసభలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నిబంధనలకు కూడా విరుద్ధం. ఎందుకంటే ప్రభుత్వాన్ని పడిపోబోతుంది అని ఆయన చెప్పడం అనేది నిస్సందేహంగా అది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎందుకంటే రాజ్యసభలో పెద్దల సభలో అలా మాట్లాడకూడదు. మరి ఆయన మాట్లాడాడు అంటే దాంట్లో ఏదో నిగూఢ అర్థం ఉంది. ఏదో ఆషామాషిగా మాట్లాడాడు అని అయితే మాత్రం మీరు భావించవద్దు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీని మైత్రి బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రధానమైన కారకుడు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని అని అక్కడ చెప్పేసి చెవిలో జూరేగలాగా రోజు గోల చేసి ఈ మైత్రి బంధాన్ని విడగొట్టడంలో విజయవంతమైన పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఈ రోజు మళ్ళీ అక్కడ అంత అవకాశం కనపట్టలేదు. తెలుగుదేశం పార్టీతో వీళ్ళు కలుస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రేపు పొద్దున ఈయన మాట్లాడిన దానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఎక్కువగా వాళ్ళు ఆలోచించి ఆయన మీద కనుక తిరగబడితే, ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఆలోచనతో ఈ పని చేశాడని అయితే మాత్రం నేను భావిస్తున్నానండి. ఇది నిస్సందేహంగా రాజకీయ లబ్ధి కోసమే తప్ప లేకపోతే ఆయనకి ఇక్కడ ఏమైనా శాసనసభ్యులు ఉన్నారా? లేదు అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారినటువంటి కేసీఆర్ గారిని గెలిపించే ప్రయత్నంలో భాగంగా నిన్ను పడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా మనుషులు నీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాబట్టి నిన్ను పడగొడతాం చూసుకో అని చెప్పని ఒక రకమైన హెచ్చరిక చేశారా అని చెప్పని అయితే భావించాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఎన్ని చేసినా కూడా అక్కడ ఉంది ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాదు, ముఠాతత్వాలతోటి కొట్టుకునే వ్యక్తులు కాదు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి, అతను సంస్థాగతంగా స్థానికంగా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి కాబట్టే ఈరోజు శాసనసభ్యుల్ని తీసుకునే అవకాశం ఉండా కూడా వాళ్ళని దగ్గరకు తీసుకోకుండా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పంచాయతీల నుంచి ఆయన నరుక్కుంటా వస్తున్నాడు. మీరు ఒకసారి గమనించండి శ్రీని గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళ నగరపాలిక సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ ముందుగా సంస్థాగతంగా చాలా బలంగా వస్తున్నాడు అనమాట. ఆయన వేసే ఎత్తులు, ఆయన చేసే రాజకీయాన్ని వీళ్ళు తట్టుకోలేరు. ఒకటి కాంగ్రెస్ పార్టీ రాజకీయమే కాకుండా, రేవంత్ రెడ్డి గారి దూకుడే కాకుండా, చంద్రబాబు నాయుడు గారితో సహచర్యం కూడా ఆయన బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిసి మిళితమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేపు రాబోయే లోక్సభ ఎన్నికల వరకు ప్రశాంతంగా ఉందామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావించి ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈయన పొరితో తలగోకునే విధంగా ప్రవర్తించిన వాళ్ళు జాగ్రత్త పడే విధంగా ఇంకొంచెం మీరు ఇంకా జాగరూకతతో ఉండండి, ఏదో జరగబోతుందని చెప్పని సందేశాన్ని ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో లాగా ప్రశాంతంగా కూర్చునే వ్యక్తులు కాదు తెలంగాణ సమాజం. ఇంతకు ముందు అనుకున్నంత సులభ సాధ్యం కాదు వాళ్ళు అనుకున్న విధానం. అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరినీ కలుపుకొని ఆయన ఎట్లా ముందుకెళ్తున్నాడో చూస్తానే ఉన్నాం. విభేదాలు సృష్టించాలన్నా కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో మాత్రం ఇటు పరిస్థితిలో ఉండరు. దానికి తగిన మూల్యమే చెల్లించుకుంటారు వాళ్ళు.
నిస్సందేహంగా ఆయన ఏదో విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర పెద్దల దగ్గర, భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర సాగిలపడటానికి ఆ విధమైనటువంటి సందర్భంలో లేని చోట అలా మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు అని అయితే భావించాలండి. ధన్యవాదాలు సార్. ఇది ఎలా ఉందంటే రా రా అంటే ఒకప్పుడు కామ్గా ఉన్న రేవంత్ రెడ్డిని, అంటే ఒక నార్మల్గా ఒక లీడర్గా, తెలంగాణలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని గెలుక్కొని మరి పిసిసి అధ్యక్షునిగా చేయించుకుని అతని దగ్గర అవునవును. ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు కూడా కొంచెం కాస్త గెలుస్తున్నట్టుగా ఉంది. సో రేవంత్ రెడ్డి గారి దెబ్బ సారడిగా ఉంటుందని అనుకుంటున్నాను అండి. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ధన్యవాదాలు సార్.